హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇప్పటి నుంచి నేను ప్రతి వారం ఒక వీక్లీ అనాలిసిస్ వీడియో కూడా చేయాలనుకుంటున్నాను. నేను ఈ వీడియోలో కానీ నెక్స్ట్ రాబోయే వీడియోలో కానీ లాస్ట్ వీక్లో ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరగవచ్చు అనే దాని గురించి నేను నా వర్షన్ మీకు, నా అనాలిసిస్ మీకు చెప్తాను. జనరల్గా మార్కెట్లో నిఫ్టీని మన బ్రాడ్ బేస్ ఇండెక్స్గా చూస్తాం కదా. సో నిఫ్టీ వాల్యుయేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు ఫేర్లీ టు స్లైట్లీ ఓవర్ వాల్యూడ్గా ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళైతే మీరు ఎస్ఐపిస్ని కానీ ఆపకండి. బల్క్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఇది మంచి సమయం కాదు. సో ఇంకొంచెం వెయిట్ చేయడానికి ప్రయత్నించండి. నిఫ్టీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. డౌన్ అవుతూ ఇప్పుడు 24,832 ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరకు వచ్చింది. ఇన్ కేస్ ఇప్పుడు ఈ లెవెల్ కన్నా బ్రేక్ అయ్యి డౌన్కి వెళ్ళిందంటే 24,600 దగ్గర ఒక చిన్న సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఇప్పుడు ఆ సపోర్ట్ దగ్గర కొంచెం ఎక్కువ సెల్లింగ్ జరిగినా ఇంకా కింద పడే ఛాన్స్ ఉంది. సో అలాగనే పడిందంటే 24,380 దగ్గరికి కన్నా వస్తే మోర్ ఛాన్సెస్ ఆ స్టాక్ 24,000 దగ్గర కూడా వచ్చేది అనుకుంది. ఎందుకంటే మీరు గమనిస్తే ఇప్పుడు 12th మే ఆ టైంలో 9th నుంచి 12th అంటే వీకెండ్ టైంలో గ్యాప్ అప్ అయింది డైరెక్ట్ 1.5%. సో ఇప్పుడు ఈ 1.5% అనే ఈ జోన్లో ఎప్పుడూ ట్రేడ్ జరగలేదు, ప్రైస్ యాక్షన్ జరగలేదు. సో ఈ ఏరియా కన్నా వచ్చిందంటే ఇంకా కిందకి పడే ఛాన్స్ ఉంది 24,000 వరకు. మరి ఇంతలా బేరిష్ చెప్తున్నాను అనుకోకండి, ఛాన్సెస్ ఉన్నాయి. సపోర్ట్స్ బ్రేక్ అయితే ఇక్కడ దాకా వచ్చేదానికి. సో ఇక్కడ దాకా వచ్చిందంటే అప్పుడు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది అప్పుడు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓవరాల్గా మన వ్యూ అయితే టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం బేరిష్ వ్యూ. మరి బుల్లిష్ ఎప్పుడు అవుతుంది అంటే 25,250 ఆ లెవెల్ ఉంది కదా, దాని దాటి పైన ఒక డైలీ క్యాండిల్ క్లోజ్ అయితే బుల్లిష్ నేచర్ స్టార్ట్ అయిందని అర్థం చేసుకోవచ్చు. నిఫ్టీ అనాలిసిస్ అయిపోయింది కదా. ఓఐ అనాలిసిస్, ఈ ఆప్షన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ ఎలాంటి పొజిషన్స్ తీసుకున్నారో, పెద్ద వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది నిఫ్టీ యొక్క నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్. యాజ్ ఆఫ్ నో వీళ్ళ పొజిషన్స్ అన్ని బేరిష్ పొజిషన్స్ ఉన్నాయి. మీరు చూస్తే ఇక్కడ గ్రీన్లో చూసారా బార్స్ అన్ని ఫుల్ నెగిటివ్గా ఉన్నాయి. పుట్ సైడ్ చూస్తే బార్ ఎక్కడ 24,000 దగ్గర ఉంది. 24,000 టెక్నికల్ అనాలిసిస్ నిఫ్టీలో గ్యాప్ ఫిల్లింగ్. సో ఆ ధైర్యంతోనే ఇక్కడ ఎక్కువ మంది పుట్ సెల్లింగ్ చేసుకుని ఉన్నారు. అది కాకుండా నెక్స్ట్ 24,500 దగ్గర కూడా ఉన్నారు. ఇక్కడ పుట్ సైడ్ ఉన్న పొజిషన్స్ కంటే కాల్ సైడ్ పొజిషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాల్ సైడ్ ఏమో పొజిషన్స్ ఇంక్రీజ్ అయ్యాయి, పుట్ సైడ్ పొజిషన్స్ కొన్ని డిక్రీజ్ కూడా అయ్యాయి. అంటే వాళ్ళు పెట్టిన సెల్లింగ్ లాస్లోకి వెళ్ళాయి కాబట్టి లాస్ బుక్ చేసుకొని ఉండొచ్చు, లేదంటే ఎప్పటి నుంచో ఉండుంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని కూడా వెళ్ళి ఉండొచ్చు. మొత్తానికి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్, పెద్ద ట్రేడర్స్ అందరూ మార్కెట్ని నెగిటివ్గా చూస్తున్నారు ఇప్పుడు. సో అదే కాకుండా ఇప్పుడు ఈ ఓఐ డేటాని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు 25,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అండ్ 24,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ సపోర్ట్ 24,500 దగ్గర ఉంది. పైన రెసిస్టెన్స్ టూ మచ్గా ఉంది కాబట్టి 25,000 కంటే కిందకి మార్కెట్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి మోస్ట్లీ 31st జూలై వరకు. సో నేను చెప్తున్న ఏ డేటానైనా కానీ మీరు టిప్ లాగానో అడ్వైస్ లాగానో తీసుకోకండి. మీరు ప్రతిదీ మీ సిఏతోనో లేదంటే మీ సొంత డెసిషన్ అయి ఉండాలి. ఎందుకంటే నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు కాబట్టి. ఈ నోట్ తోటి నెక్స్ట్ ఫ్యూచర్ ఓఐ డేటా ఎలా ఉందనేది కూడా ట్రాక్ చూద్దాం రండి. సో మీరు స్క్రీన్ చూస్తే ఇక్కడ ఫ్యూచర్ ఇండెక్స్ షార్ట్స్ 1,90,000 ఉన్నాయి. అవి లాంగ్ సైడ్ 31,700 మాత్రమే ఉన్నాయి. సో మీరు కంపేర్ చేస్తే పర్సంటేజ్ ప్రకారం 85.7% షార్ట్సే ఉన్నాయి ఎఫ్ఐఐస్వి. లాంగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, 14% అటు ఇటు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఫారిన్ ఇన్వెస్టర్స్ అట్ ప్రెజెంట్ బై చేసేదానికి రెడీగా లేరు. సో ఇవన్నీ షార్ట్స్ ఫస్ట్ కవర్ చేసుకోవాలి, తర్వాత కొత్తవి కొనడం మొదలు పెట్టాలి. అప్పుడే మార్కెట్ పైకి వెళ్తుంది. అవి ఎప్పుడైనా జరగచ్చు. అట్ ప్రెజెంట్ అయితే వీళ్ళ మైండ్ సెట్ పైకి పెరగదనే ఉంది. సో మీరు కూడా దీని ప్రకారం ఆలోచించండి ఎటువైపు ట్రేడ్ చేస్తే బెటర్ అని. సో FIS డేటా అట్ ప్రెజెంట్
నెగిటివ్ సైడ్ ఉంది. 85% నెగిటివ్ అంటే ఇది టూ మచ్ నెగిటివిటీ. మేబీ దీని తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు, దాని తర్వాత మళ్ళా కొత్త పొజిషన్స్ బిల్డ్ అవుతాయి. అది నెగిటివ్ సైడ్ కావచ్చు, పాజిటివ్ సైడ్ కావచ్చు. సో దాన్ని మనం ప్రతి వీక్ ట్రాక్ చేస్తూ ఉండాలి. సో ప్రతి వీక్ ట్రాక్ చేయడానికి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ప్రతి వీక్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. డేటాతో మనకి ఏం బెనిఫిట్ అంటే, ఇట్లా ఎక్కువ ఎఫ్ఐ సెల్లింగ్ చేసిన ప్రతిసారి బల్క్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. మీరు గమనిస్తే లాస్ట్ అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఎంత పెద్ద సెల్లింగ్ చేశారో మన అందరికీ తెలిసింది 2024లో. సో అది మిస్ అయితే మేబీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. సో అది కూడా గమనించుకోండి. అదిగాక ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వట్లేదు కాబట్టి నెగిటివిటీ కొంచెం మార్కెట్లో కూడా ఉంది అట్ ప్రెజెంట్. అండ్ ఎఫ్ఐఎస్ కూడా అలాగే నెగిటివిటీతో ఉన్నారు కాబట్టి మార్కెట్ వ్యూ అట్ ప్రెజెంట్ బుల్లిష్ అయితే కాదు. ఎఫ్ఐఎస్ క్యాష్ మార్కెట్లో ఏం చేస్తున్నారు అనేది చూద్దాం. సో అట్ ప్రెజెంట్ ఎఫ్ఐఎస్ ఇండియన్ మార్కెట్లో సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. మీరు గమనిస్తే గత 5 రోజులుగా కూడా 1600, 3500 ఇట్లా సమ్ 1000 నెంబర్ ఆఫ్ క్రోర్స్తోనే సెల్ చేస్తూనే ఉన్నారు. మధ్య మధ్యలో అలా ఒకసారి 2 సార్లు, అది కూడా చాలా చిన్న బయింగ్. మీరు అర్థం చేసుకోవచ్చు అది బై చేసినట్టు కూడా కాదు కంపేర్ టు ఇంత సెల్లింగ్తో పోలిస్తే. స్టాక్స్ కూడా కొనట్లేదు, ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉన్నారు ఎఫ్ఐఎస్. సో ఇది ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్న టైంలో మీరు కొనడం అనేది కరెక్ట్ విషయమేనా? సో అది చెక్ చేసుకొని మరీ కొనండి స్టాక్స్, ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కానీ. ఈ వీక్లీ అనాలిసిస్లో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ సెక్టోరల్ అనాలిసిస్. సెక్టార్స్ ఈ వీక్లో ఎలా పర్ఫామ్ చేశాయి, ఈ మంత్ మొత్తానికి ఎలా పర్ఫామ్ చేశాయి అనేది ఒకసారి చూద్దాం. సో మీరు గమనిస్తే రియాలిటీ సెక్టార్ బాగా ఫాల్ అయింది, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో బాగా ర్యాలీ అయిందని కూడా మీరు గమనించుంటారు. బాగా ర్యాలీ అయినప్పుడు హైయర్ లెవెల్స్లో ఉంటాయి, ప్రాఫిట్ బుకింగ్స్ బాగా జరిగాయి. ఎఫ్ఐఎస్ అంతకుముందు బాగా పై చేస్తున్నారు, ఇప్పుడు సెల్లింగ్ కూడా చేస్తున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది రియాలిటీ సెక్టార్లో ఇలా జరుగుతుందని. అండ్ మీరు నెక్స్ట్ చూస్తే ఐటీ సెక్టార్. ఈ ఐటీ సెక్టార్లో కూడా ఇంత ఫాల్ అవడానికి కారణం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇన్ కేస్ మీరు రెగ్యులర్గా మార్కెట్ని ట్రాక్ చేసే వాళ్ళైతే ఐటీ రిజల్ట్స్ సరిగ్గా లేవు, కొన్నిటికి బెటర్గానే ఉన్నా కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేవు కాబట్టి వాటిలో నెగిటివిటీ వచ్చేసింది. స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ కానీ సెల్లింగ్ కానీ బాగా ఎక్కువ అయిపోయింది. సో అలాగా మిగిలిన స్టాక్స్ మీద కూడా అవి ఎఫెక్ట్ బాగా పడింది. అండ్ మీరు చూస్తే ప్రైవేట్ బ్యాంక్స్లో కొంచెం పాజిటివ్ మొమెంటం ఉంది, ఫార్మాలో కూడా కొంచెం పాజిటివ్ మొమెంటం ఉంది. బట్ అది పెద్ద మొమెంటం కాదు, ఎందుకంటే 0.3%, 0.4% అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నా, చాలా చిన్న ప్రాఫిట్ అది. సో ఇదే మంత్లీలో గమనిస్తే ఐటీ సెక్టర్ చాలా పడింది, 8% దాకా పడ్డం అంటే అది చాలా ఎక్కువ పడ్డమే. బాగా డిసప్పాయింట్ చేసినట్టున్నాయి చాలామందికి ఐటీ రిజల్ట్స్. అండ్ ఫార్మా ఈ మంత్ అవుట్ పర్ఫార్మర్గా ఉంది. అండ్ ఫార్మాలో స్లోగా ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ ఉన్నాయి అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా బెటర్గా వస్తున్నాయి, ఎందుకంటే కొన్ని ఫార్మా రిజల్ట్స్ బాగా వచ్చాయి. సో దాన్ని కంపేర్ చేసుకొని మేబీ కొంతమంది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు అట్ ప్రెజెంట్. అండ్ వాల్యుయేషన్స్ వైజ్ కూడా చెక్ చేయాలి వీటన్నిటిని, ఏవి అండర్ వాల్యూడ్ ఉన్నాయి, ఏవి ఓవర్ వాల్యూడ్ ఉన్నాయని. ప్రజెంట్ ఇది ఇంకా మంత్ ఎండ్ కాలేదు, ఇంకా 5 days పైన ఉంది కాబట్టి మంత్ ఎండ్ తర్వాత నేను నెక్స్ట్ వీక్ మార్కెట్ అనాలిసిస్ వీడియో చేస్తాను కదా. నేను ప్రతి మంత్ ఏదో ఒక ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. సో నేను దాని రిలేటెడ్ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేను ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నానా లేదంటే చేయట్లేదా, ఎందుకు చేయట్లేదా అనేది మీకు నెక్స్ట్ వీక్ చెప్తాను. యాజ్ ఆఫ్ నో మీరు ఐటీలో కానీ రియాలిటీ సెక్టర్లో కానీ బాగా నెగిటివిటీ ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీక్లీ అనాలిసిస్ వీడియో గైస్. ఇన్ కేస్ మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ వీక్లీ అనాలిసిస్ కూడా నేను ఆల్మోస్ట్ ఇదే సండే టైంకే వదలడానికి చూస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.